హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరాన్య. ఈ రోజు నుంచి అయితే మా పండుగలు స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నది అయితే కొత్త గుడి. ఇంతకుముందు అయితే పాత గుడి ఉండే, అది కొత్త గుడి అయితే కట్టినాము. ఇక్కడ చూపిస్తున్న వాళ్ళైతే మా దేవుళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడైతే వీరనాగమ్మ, మల్లన్న స్వామి, ఎల్లమ్మ, పరశురాముడు, జలగంగనే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే వీళ్ళు ఉంటారు. బీరప్ప దేవుడు కూడా ఉన్నారు. మాకు బీరప్ప గుడి సపరేట్ ఉంటుంది, దేవుడు కూడా అక్కడనే ఉంటాడు. ఇక్కడైతే 5 రోజులు జరుగుతాయి ఫ్రెండ్స్. మాది మొత్తం 7 రోజుల పండుగ. ఇక్కడైతే వీళ్ళ వరకు అయితే బైనోల ద్వారా వేయించుకుంటాము పండుగలు. పట్నాలు మొత్తం పట్నాలు ఎక్కువ వరకు బైనోలో వేస్తారు. అక్కడైతే బీరప్ప గుడి కాడ బీర్లలో అయితే వేస్తారు. గుడి అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇటుకల ద్వారా కాకుండా బండరాలతోన కట్టించినారు. గుడి పైన కూడా వీరనగమ్మ బొమ్మ, మల్లన్న స్వామి, ఇంకా ఎల్లమ్మ బొమ్మలు అయితే వేయించినారు. మంచిగా ఉంది. గుడికి అయితే పెయింటింగ్ లేదు ఫ్రెండ్స్, రాళ్లతో కట్టించారు కాబట్టి పెయింటింగ్ అయితే ఉండదంట. ఇటుకల ద్వారా కట్టిస్తేనేమో కలర్ఫుల్గా మంచిగా పెయింటింగ్లతోన ఉంటుంది. మాది కొంచెం ఓల్డ్గా కట్టించారు మా వాళ్ళు, అయినా బాగుంది లేటెస్ట్గా. మా ఎక్కడ లేదు ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే. ఇక్కడ మా గుడే మంచిగా ఉంది అందరికంటే. ఇక్కడైతే కొత్త గుడి కట్టినాం కానీ కొత్త దేవుళ్ళని కూడా తీసుకురావాలనుకున్నారు మా వాళ్ళు, అందుకే కొత్త దేవుళ్ళని కూడా తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఇక్కడైతే గడప ఫ్రెండ్స్. దేవుళ్ళని ఇంట్లో పెట్టేటప్పుడు అయితే గడపని అయితే పూజించి ఇంట్లోకి పెడతాం. ఇక్కడైతే మా కొత్త దేవుళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే పాత దేవుళ్ళు ఉండే, కొత్త గుడి కట్టినందుకు కొత్త దేవుళ్ళని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి పాత దేవుళ్ళని గంగలో వదిలేసి కొత్త దేవుళ్ళని అయితే తీసుకొచ్చారు. వీటికి కూడా గంగ స్నానం చేయించి ఆ గంగ దగ్గరనే పూజ అయితే చేసి గుడి దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. బొడ్రాయి చుట్టూ తిరిగి గుడి దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ఇక్కడ పూజ చేసేటప్పుడు చూడండి. ఇక్కడైతే ఎవరు ఎత్తుకోవాల్సిన దేవుళ్ళని అయితే వాళ్ళు ఎత్తుకొని బొడ్రాయి చుట్టూ అయితే తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఆ దేవుళ్ళని అయితే గుడికి తీసుకొచ్చే ముందు మా ఊర్లో బొడ్రాయికి అయితే బొడ్రాయి చుట్టూ తిరిగి బొడ్రాయికి నీళ్ళు పోసి ఆ దేవుళ్ళని అయితే గుడి దగ్గరికి అయితే తీసుకొస్తారు. బైనలు కూడా అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళే బైనలు బొడ్రాయికి నీళ్ళు పోసి బొడ్రాయి చుట్టూ తిరిగి దేవుళ్ళని అయితే గుడి దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ఇక్కడైతే లోపలికి తీసుకొచ్చినారు ఫ్రెండ్స్. గుడి ముందు అయితే పందిరేసి పందిట్లో అయితే అమ్మవార్లను అయితే దేవుళ్ళని అయితే పెడతారు. తర్వాత సిగాలు ఊకుంటా డోల్ సౌండ్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దేవుళ్ళని అయితే గుడి ముందు అయితే పెట్టిర్రు. తర్వాత రేపు పొద్దున పట్టం వేసి అమ్మవార్లకి అయితే ఒడి నింపుతాం ఫ్రెండ్స్. అప్పుడైతే పట్టంలోకి బూరెలేమో అవసరం ఉండి బూరెలు పెడతాము, అందుకే బూరెలు చేస్తున్నారు. ఇక్కడైతే వడైతే నింపినాం ఫ్రెండ్స్. వడి నింపిన వీడియో కూడా తీసినాం కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. చూడండి వడి నింపినాక అమ్మవార్లు. వడైతే నింపినాం ఫ్రెండ్స్. నింపినాక పాలలు అందరూ ఇట్లా సాకైతే తిరుగుతారు. గుడి చుట్టూ అయితే ఇట్లా సాక తిరగాలంట పట్నాలు లెక్క ముందు. ఇట్లా సాక తిరిగినాక 3 సార్లు ఏమో తిరిగి దేవునికి మొక్కేసి ఇంటికైతే వెళ్తారు. ఇక Hello.
అక్కడ సాకైతే తిరిగినాక అందరు మొక్కేసి ఇంటికైతే వెళ్తారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు డోల్తాళం కొట్టుకుంటా గజ్జ కడతారు. గజ్జ కట్టి శిగాలు నిండుకుంటా అక్కడ ఆయన పైమీన్కి గజ్జ కట్టిన ఆయన పైమీన్కి దేవుడైతే వస్తాడు ఫ్రెండ్స్. అక్కడ మనం మొక్కి ఏమన్నా అడిగితే మన గురించి కానీ మన గుడి గురించి అన్నీ చెప్తాడు. చూడండి. బాబా కమలారెడ్డికి వారి తల్లి యాక 10,000 వారి తల్లి జగన్న భూముల చేతల్లో పుట్టింది కాదారి అందరి శరణార్థులు స్వామి అందరి శరణార్థులు వారి తల్లి ఎడమంగళ ఎట్లాడుతుంది మంగళ కూతలు పెడతారు వారి తల్లి ఏమిరా వారి తల్లి కొండంత పండుగ చేస్తుంది వారి తల్లి ఏమిరా వారి తల్లి దాదాగిరి ఒక 10,000 వారి తల్లి అందరికి 10,000 స్వామి మీ దాయాల కానీ చుట్టూ తిరిగిన దేవాలకి లోకాల చూడు వారి తల్లి మీరు ఎక్కడ వారి యాక 10,000 తల్లి అందరికి యాక 10,000 వారి తల్లి అందరికి యాక 10,000 స్వామి అందరూ ఉండగా నేను మంచిగా ఉండవా చెడ్డ ఉండవా ఏమిరా వారి తల్లి సిద్ధివంతంగా నేను ఉండగాని వారి తల్లి 3 దీపాలు వారి తల్లి ఇక్కడ ఒకటి అక్కడొకటి వారి తల్లి మాయపాడి లింగానికి వారి తల్లి మురుడేసి గడ్డము బల్లేసి నిజము తుమ్ముకొని వారి తల్లి మా కమలారెడ్డికి వారి తల్లి బంగారి పత్రం చెబుతుకొచ్చి పక్కల్లో వచ్చి చేత వచ్చి వారి తల్లి మళ్ళీ అడగరా బావ కమలారెడ్డికి వారి తల్లి మళ్ళీ మళ్ళా పట్టం ఎక్కుతున్నాము. ఇదే పట్టము. దీంట్లో కూర్చొని బండారేసుకుంటాము. నువ్వు చెప్పరా దేని గురించి ఇది? చెప్పురా దేని గురించి చెప్పు. ఆ ముసలి అట్లా కన్నా చెప్పు. ఏం బండారు? అక్షపక్కలు
ఇవన్నీ మా బీరపల పండుగలు ఆటలు బాగా దిగుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మేక అయితే కోస్తున్నాం. ఈరోజు అయితే మా పండుగలన్నీ కోస్తున్నాం. అదే మా మేక పెద్దదా చిన్నదా? చిన్నది, అది ఒక బ్లాక్ కలర్ లేదు, అదే ఏ రక్తం పట్టింది. ఇంటికాడ వసుకోవాలి, ఇంటికాడ వసుకోవాలి. వద్దారా మా మేకలైతే ఈరోజైతే కోస్తున్నాం. పాపం మేము మంచి ఆకులు అనుకుంటే మొత్తం నాశనమైంది. మంచి ఆకు తిండిద్దామంటే మొత్తం కోసేసిండు. నువ్వు కూడా మాట్లాడు. ఇంకో మేకనైతే మా దగ్గర అయితే చాలా మేకలు ఉన్నాయి. ఇంకా మా మేకను పోయిన పాపం చిన్న మేక దాంతో మధ్య కదా అక్కడ గొడవ అవుతుంది. అంతే కొద్దిసేపు ఆకిండు చూడండి. అంటే మేము వచ్చి మీ పేరు ఏం పేరుతో చెప్పాలా? చెప్పు. మీ పేరైతే ధరణి అక్క, నా పేరు అక్షోభ్య, నా పేరు ధరణి. అక్కడ అయితే నల్ల అవుతుంది. అందుకే కొద్దిసేపు అయింది. మేము అయితే తెలుసుకుంటున్నాం. అక్కడ అయితే మా అమ్మమ్మ ఉన్నది, మా అమ్మమ్మ మేమైతే అమ్మమ్మ వాళ్ళు వీడియో తీసిరే చెప్తురు. చెప్పలేదు.